హలో అండి. ఈరోజు నేను మీకు అమెరికాలో స్కేటింగ్ రింగ్స్ ఎలా ఉంటాయో చూపించబోతున్నాను అనమాట. దీని పేరు వచ్చేసి ఇంటర్ స్కేట్ రోలర్ రింగ్. ఇది లూయిస్విల్లోనే ఉంది, అంటే డాలస్లో మేము ఉండే ఏరియాకి దగ్గర అనమాట. ఇక్కడైతే చాలా కలర్ఫుల్గా ఉందండి. లోపల మా పాపకి స్కేటింగ్ అంటే చాలా ఇష్టం. సమ్మర్ హాలిడేస్ కదా, స్కేటింగ్కి తీసుకెళ్ళండి అంటే తీసుకొచ్చాము. నేనైతే అసలు ఎప్పుడు స్కేటింగ్ వీల్ అన్నది టచ్ చేయలేదు, సో నేను కూడా ట్రై చేద్దాం అన్నట్టు వచ్చాను అనమాట. ఇక్కడ టికెట్స్ వచ్చేసి స్కేట్ చేయాలంటే $10 పే చేయాలండి. వాటితో పాటు స్కేటింగ్ షూస్ రెంట్ కావాలంటే $5 ఎక్స్ట్రా, అండ్ సపోర్ట్ వీల్స్ కావాలంటే ఇంకో $5 ఎక్స్ట్రా అనమాట. సో టోటల్ $20 అయింది. టికెట్స్ మా ఆయన పర్చేస్ చేసేసారు. లోపలికి వచ్చాము. ఇక్కడైతే చిన్న బర్త్డే పార్టీ సెక్షన్ కూడా ఉంది, క్యాంటీన్లా కూడా ఉంది. కావాలంటే కొనుక్కు తినొచ్చు, అండ్ బర్త్డే పార్టీస్ కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు అనమాట. మేమైతే ట్యాగ్స్ ఇచ్చారు మాకు. ఆ ట్యాగ్స్ తీసుకుని లోపలికి అయితే వెళ్ళాము. చాలా ఎగ్జైటెడ్గా ఉంది మా పాప అయితే. ఎట్లా చేస్తానో ఏమోనని నాకైతే టెన్షన్గా ఉంది. షూస్ తీసుకోవడానికి అయితే వెళ్ళామన్నమాట. నెక్స్ట్ Thank you. సో కౌంటర్లో మన షూ సైజ్ కరెక్ట్గా చెప్పాలండి, చెప్తే వాళ్ళే షూస్ ఇచ్చేస్తారనమాట. ఇక్కడ కూర్చొని వేసుకున్నాం షూస్. మేము ప్రిపేర్ అయిపోయామన్నమాట. చేసేది ఏం లేదు కానీ హడావిడి ఎక్కువ అంటారు కదా, అలా ఉంది నా పరిస్థితి అయితే. మా పాప అయితే ఏదో వచ్చి కొంచెం ట్రై చేసింది, కానీ నేనైతే కనీసం లేవని కూడా లేవలేకపోయాను. చాలా భయం వేసింది. మొత్తం స్కిడ్ అయిపోతున్నాయి. అబ్బా అసలు ఎలా చేస్తారనిపించింది. ఇంకా నా కష్టం చూడలేక మా ఆయన అయితే పే చేసిన వీల్స్ది నాకు ఇచ్చేసారు మా పాపకి ఇవ్వకుండా. దానికి వచ్చి కదా నువ్వు చెయ్యి అని చేయడం అయితే స్టార్ట్ చేశాను, కానీ అసలు నా వల్ల అవ్వలేదు. అది వీడియో తీయడం కూడా అవ్వలేదన్నమాట. మా ఆయన పట్టుకునే ఉన్నారు నన్ను, నేను ఎక్కడ పడిపోతానోనని. ఇంకా నా వల్ల కాలేదు. ఒక 2 minutes కూడా చేసి ఉండనేమో. పక్కకు వచ్చేసి కూర్చుని పోయాను. ఇంకా ఆ చక్రాలు జారిపోతున్నాయి. ఇంకా నా వల్ల కాక షూస్ తీసేసాను అనమాట. చాలా చాలా అంటే చాలా కష్టం అనిపించింది. ఎలా చేస్తారో కానీ. చాలా అంటే చాలా కష్టం అండి. చూసినంత ఈజీ అయితే కాదు స్కేటింగ్. పడితే కాళ్ళు చేయరుగుద్దని భయం వేసింది. దాంతో ఇంకా డ్రాప్ అయిపోయి స్కేటింగ్ వీల్స్ అయితే ఇప్పేసి వచ్చేసి కూర్చుని పోయాను. చేయడం కంటే చూడడం బాగుందనమాట. అందరూ చక్కగా చేస్తుంటే చూస్తూ కూర్చున్నాను. మా పాప కూడా కాసేపు బాగానే ప్రాక్టీస్ చేసేసింది. అయిపోయిన తర్వాత అమ్మ ఈ రోజుకి ఇంక ఇలా అయ్యింది కదా అని చెప్పేసి ఇంకా బయటకు వచ్చేసాము. ఈ వీడియో మీరు చూసి ఎంజాయ్ చేస్తుంటే థ్యాంక్ యూ. బాయ్ బాయ్.